అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అనరే నోరు పడిపోయిందా టమ్మీ హెవీ అవునా ఎక్కలేకపోతుంది. అవును సార్ రకరకాలుగా ఉంది మాస్టర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, నేను మా హనీ కలిసి నా బర్త్డే ముందు రోజు ఎలా ఎంజాయ్ చేసాము. రియల్లీ వి బోత్ హ్యాడ్ ఎ గుడ్ క్వాలిటీ టైమ్ దట్ ఈవినింగ్. ఆ రోజు నైట్ 12 o'clock కి ఇలా కేక్ కటింగ్ చేసేసుకున్నాం. మా హనీకి అయితే నెక్స్ట్ డే 7 o'clock కి స్కూల్ కి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో అయినా కూడాను 11 వరకు ఆల్మోస్ట్ తెలివేసే ఉంది 12 వరకు ఉంటానమ్మా అని. బట్ ఇంకా ఉండలేక పడుకుండిపోయింది. 12 అప్పుడు కేక్ కటింగ్ కోసం బలవంతంగా లేపితే పాపం ఇలా లేచి ఫుల్ నిద్ర మత్తులోనే కేక్ కటింగ్ చేసేసాం. అండ్ నౌ ఫైనల్లీ నా బర్త్డే అయితే వచ్చేసింది. మార్నింగ్ 7 కల్లా గబగబా మా హనీని రెడీ చేసేసి స్కూల్ కి పంపించేశాక నేను నెమ్మదిగా ఇలా ఫ్రెష్ అయ్యాను. అండ్ హియర్ ఇస్ ద అవుట్ ఫిట్ ఫర్ ద డే. ప్యారెట్ గ్రీన్ లో అనార్కలి సూట్ ని తీసుకున్నా ఇయర్ బర్త్డే కి. అండ్ ఈ కలర్ లేదు అని చెప్పి ఎంతో వెతికి మరీ తీసుకున్నా. మీషోలో అయితే ఆర్డర్ చేశా, బట్ ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇట్ టర్న్ అవుట్ సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ రెడీ అయ్యాక దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి వచ్చేసి. ఈ ఇయర్ బర్త్డే వీక్ డే పడడంతో ఆఫీస్ అండ్ స్కూల్ ఉన్నాయి. సో ఇద్దరు వెళ్ళిపోయారు. సో అందరూ వెళ్ళిపోయాక ఒక్కదాని కోసం లంచ్ స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోలేదు, జస్ట్ ఆర్డర్ పెట్టేసుకున్నా. తిండగులు తెలపకట్టి బిర్యానీ నుంచి ఆర్డర్ చేసుకున్నా. అందులో నాన్ వెజ్ జాయ్ బాక్స్ అని ఉంటుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్. సో అది ఆర్డర్ చేసుకుని తినేసా. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా హనీకి మ్యూజిక్ అండ్ డాన్స్ క్లాస్ 2 ఉన్నాయి. సో అరౌండ్ 6:30కి అలా డ్రాప్ చేసేసి వచ్చేసా. అండ్ నైట్ డిన్నర్ కూడా ఎక్కడికి వెళ్దామని అప్పటికైతే ప్లాన్ చేసుకోలేదు. సో నైట్ కి ఏమైనా స్పెషల్ గా ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తుంటే మార్నింగ్ చేసుకున్న ఇడ్లీస్ ఉండిపోయాయి. సో ఆ ఇడ్లీస్ తో ఏదైనా స్పెషల్ రెసిపీ చేయాలి అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నాకు ఒక రెసిపీ అయితే కనిపించింది. అది ట్రై చేశాను ఆ రోజు. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, విత్ ఇన్ ఒక 15 minutes లో అయితే అయిపోతుంది. దీని డీటెయిల్ రెసిపీ నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అది మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సడన్ గా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు నైట్, బట్ ఆల్రెడీ చేసాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసేసి ఇంకా డిన్నర్ కి అయితే వెళ్ళిపోయాము దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి. ఏంటంటున్నావే? ఏమైంది? నాకెందుకు నువ్వు తిన. మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అయినా కూడా ఆ టైంలో కూడా జనాలు ఉన్నారు. మాకు సీట్ దొరకడానికి చాలా టైం పట్టేసింది. అండ్ ఆకలికి తట్టుకోలేక పాపం ఇలా కుకుంబర్ అవి తింటూ ఉంది. మేమైతే ఆ రెస్టారెంట్ మండీకి ఫేమస్. సో అక్కడ టర్కిష్ అండ్ లెబనీస్ చికెన్స్ తో ఒక హాఫ్ ప్లేట్ మండీ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాం. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇన్ ఎ రెస్టారెంట్. ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే లాస్ట్ లో ఆ సోంపు పడందే డిన్నర్ కంప్లీట్ అయినట్టు ఉండదు కదా. ఈ సోంపు చూసిన ప్రతిసారి నా లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ డేస్ కి వేరే స్టేట్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ ఆంధ్ర ఫుడ్ కోసం ఆఫీస్ నియర్ బై లో ఉండే చిన్న చిన్న హోటల్స్ లోకి వెళ్ళి తినేవాళ్ళం. సో లంచ్ కంప్లీట్ అయిన ప్రతి రోజు టిష్యూల్లో ఇంతేసి సోంపు పెట్టేసుకొని ఆఫీస్ కి మళ్ళీ రిటర్న్ అయ్యే త్రోవంతా తింటూ వెళ్లేవాళ్ళం. మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేసేవారా? ఒకవేళ చేసుంటే ఈ సోంపు చూసినప్పుడల్లా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మీకు గుర్తొస్తూ ఉంటాయా? అండ్ అలా సోంపు తింటూ ఇంకా అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా హనీకి అయితే ఫుల్ కడుపు నిండిపోయింది. చికెన్ కదా అని అసలు కింద మీద చూడకుండా తినేసింది. ఇప్పుడు మెట్లు ఎక్కలేక పాపం నానా అవస్థలు పడుతుంది. టమ్మీ హెవీ అవునా ఎక్కలేకపోతుంది. షో మీ యువర్ టమ్మీ. నీ టమ్మీ చూపించు. పద. బై ద వే, దిస్ ఈస్ అ న్యూ ఎడిషన్ టు అవర్ ఫ్యామిలీ. ఆ రోజు మార్నింగ్ నేను తీసుకున్నా. నాకు ఇలా ఇండోర్ షో టైప్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా, బట్ కుదరటం లేదు. నర్సరీకి వెళ్ళిన ప్రతిసారి మా హనీ పువ్వులున్న మొక్కల్నే తీసుకోవాలి అంటుంది. సో అందుకే ఈసారి నా బర్త్డేకి నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.